కుల నిర్మూలన అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని విశ్రాంత లెక్చరర్ పినపాటి రాజశేఖర్ అన్నారు. మారిసుపేటలోని బీజేఆర్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించారు. స్థానిక మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత లెక్చరర్ పినపాటి రాజశేఖర్ కమిటీ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం తర్వాత భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళిత సామాజిక హక్కుల కోసం కృషి చేశారన్నారు. తెనాలి టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు అత్తోట శరత్ బాబు మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. భారతదేశం యొక్క మొదటి చట్టం మరియు న్యాయమంత్రిగా పనిచేసి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని ఆయన పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు కొండముది బోస్బాబు, కొమ్ము రాయల్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ ట్రెజరర్ సిద్ధేల కమలాకర్, సెక్రటరీ నలుకుర్తి సుద్గుణరావు, అత్తోట శ్యామ్, నలుకుర్తి రమేష్, పినపాటి కొండలరాజు, బొంతా ప్రేమ్ కుమార్, రావేల ప్రతాప్, బడుగు సురేష్, డాక్టర్ కుమార్, పినపాటి జనార్దన్, పినపాటి మణికుమార్, గాజులవర్తి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని ఈరోజు స్థానిక మార్స్పేటలోని బీజేఆర్ కమిటీ కార్యాలయం ముందు ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. మరి ఈరోజు ఆ మహానుభావుడు చనిపోయి 68 ఏళ్ళైనా సరే తాడిత పీడిత వర్గాలకు ఇంకా రాజ్యాధికారం రాలేదనేటువంటిది బాధ. ఆ యొక్క అంశాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ దళిత ఓడల్లో కానివ్వండి, దళిత బహుజనులు కానివ్వండి ఎలాంటి రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా పేరుకు మాత్రమే అధికారాన్ని ఇచ్చి ఆ కీ మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈరోజు కూడా వ్యవస్థ నడుతున్నటువంటి వైనం. రిజర్వేషన్ల వలన దళితులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్న విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది. కాబట్టి మనమందరూ కూడా దళితులు, ప్రత్యేకంగా ఒక్క దళితులే కాదు ఎవరైనా కానీ అతని యొక్క స్ఫూర్తికి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడే వ్యక్తి కాబట్టి మనం కూడా ఒకసారి అతన్ని జ్ఞాపకం చేసుకోవటం మంచిది. బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మారిస్పేట మేకల సురేష్ గారి ఆఫీసులో జరుపుకుంటాం. చాలా సంతోషం. అంబేద్కర్ గారు దళిత పోరాటంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవాలు, ఎదురు దెబ్బలు తిరిగి ఒక భారత రాజ్యాంగాన్ని రాస్తే నేటికి అవమానంగా, అవహేళనగా చూస్తున్నారు. ప్రపంచ దేశంలో అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా గుర్తిస్తే మన దేశంలో మాత్రం ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు. ఇది బాధాకరం.